అమ్మా అమ్మా, నా రూమ్ లో ఏసీ పనిచేయడం లేదు. నైట్ నేను ఇక్కడే పడుకుంటాను. అమ్మా, ఈవిడెవరమ్మా? ఆవిడ నా ఫ్రెండ్. ఇకపైన ఇక్కడే ఉంటారు. అమ్మా, నీకు ఇటువంటి ఫ్రెండ్ ఉన్నారా? నేను ఎప్పుడూ చూడలేదే. ఇన్ని రోజులు రిషికేశ్ లో ఉన్నారమ్మా, ఇప్పుడే వచ్చారు. ఆవిడ సన్యాసం పుచ్చుకున్నారా? ఆవిడికి ఆధ్యాత్మికతలో నమ్మకం ఎక్కువ. ఊరికి అనవసరమైన ప్రశ్నలు ఎక్కువ. ఈ రోజుకి ఎలాగో పడుకో, రేపేసి బాగు చేస్తాను. అమ్మా, అది వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పడుకో. ఏంట్రా ఇది? భోంచేసి అరగంట దాటిపోయింది, ఇంకా రూమ్ లోంచి ఎలాంటి సౌండ్ రాలేదు. నానా, లోపలికెళ్ళి చూస్తే సరిపోతుందిగా. చూద్దామంటావా? సరేరా. తలుపు తట్టండి. ఉండరా, తట్టండి నానా. చూసావా, నొరుగొచ్చేసింది. అవును, విషం తలకెక్కి ఉంటుందిరా. హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిందే. అంబులెన్స్ కు ఫోన్ చేయి. వెళ్ళు, అందరిని పిలువు. వెళ్ళు. బ్రష్ చేసుకోవడానికి చూడడానికి అందరినీ ఎందుకు పిలవడం? బ్రష్ చేసుకుంటున్నారా? మరి దీంతో ఇంకేం చేస్తారేమిటి? దీంతో ఇంకేం చేస్తారు? పళ్ళే తోముకుంటా. పళ్ళు పాత్ర తోముకుంటారట. ఇంకేమై ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు? ఇంకేం లేదు. ఏం లేదు. మరి ఎందుకు వచ్చి తలుపు తట్టారు? మీ రూమ్ లో టీవీ వర్క్ చేస్తోందా? వర్క్ చేస్తూనే ఉండే. మా రూమ్ లో ఉన్న టీవీ వర్క్ చేయలేదు. రేపు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది కదా, చూద్దామని వచ్చాం. మీ రూమ్ లో టీవీ వర్క్ చేస్తోందా? చేస్తుందన్నాను కదా. సరే సరే సరే, అది అడుగుదాని వచ్చాం. థ్యాంక్స్ అండి. మీరు పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంట్రా వీడు పైకి పోతాడనుకుంటే పళ్ళు తోముకుంటూ నిలబడ్డాడేమిట్రా? నానా, అది స్లో పాయిజన్ అయి ఉంటుంది నానా. మెల్లమెల్లగా నిదానంగా పనిచేస్తుంది అనుకుంటా. అంటే రేపొద్దున వస్తాడంటావా? తెలీదు నానా. సరే రండి, వెళ్ళి పాప ఎలా ఉందో చూద్దాం. పాప రారా. ఏంట్రా, ఆకలితో కడుపు మండిపోతుంది నాన్న. 11:30 రా. ఈ టైంలో ఏ హోటలు ఓపెన్ చేసి ఉండదు. నువ్వెళ్ళి పాప బతికే ఉందిరా. తను భోజనంలో విషం కలపలేదు, మనమే అపార్థం చేసుకున్నాం.